చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. తన బ్రేక్ డాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిలింఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తుర్తిలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పరేడ్లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు, సుష్మిత, శ్రీజ. ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ కూడా సినీ నటుడు, నిర్మాత. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు 10 ఏళ్ల పాటు మరే సినిమాల్లో కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ 10 ఏళ్లలో అడపాదడపా అతిథి పాత్రల్లో కనిపించారు. 2001లో వచ్చిన శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించారు. 2013 నుంచి చిరంజీవి తిరిగి నటనా రంగంలోకి ప్రవేశించారని సరియైన కథనం కోసం అన్వేషణ ప్రారంభించారు. అది యాదృచ్ఛికంగా తన 150వ చిత్రం కావటం విశేషం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150 2017 జనవరి 11న విడుదలైంది. 2019లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు. స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేంద్రారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. 200 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించిన సైరా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2022లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో తన కుమారుడు రామ్ చరణ్ తో కూడా నటించారు. 2022లో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.